పూలమాల మీటింగ్ కూడా చేయాల్సిన ఇద్దరిని కోరుతున్నాం. కంటిన్యూ చేసామని 2 years బ్యాక్ నవంబర్ లో వచ్చారు. వచ్చి 3 years అడ్మినిస్ట్రేషన్ ఉంచుద్ది. 1 year మన సార్ ప్రయత్నం మన రిక్వెస్ట్ మీద 1 year కంటిన్యూ అవుతూ 4 years కంప్లీట్ అవుతుంది. 4 years తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ మీదే సార్ బయటకు వెళ్తారు అనే ఆలోచనతో ఉన్నాం మేము అందరం కూడా. అనుకున్న పరిణామాల వలన ఈ వ్యవస్థలో ఒకరిని మార్చాలి అంటే ఇంకో ఇద్దరిని బలిపశువులు చేయాలి. ఆ ప్రక్రియలో భాగంగా మన సార్ దానికి ఇబ్బంది, మనం అలాగే అదే ఇబ్బందిలో ఉన్నాము. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడమే కాకుండా సఫిషియెంట్ టైం సార్ని కొద్దిగా అన్ని కూడా సర్దుకుని సమకూర్చుకుని సికింద్రాబాద్ వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఇమీడియట్లీ రిలీవ్ వచ్చేయాలి అని చెప్పేసి ప్రెషర్స్ తీసుకొచ్చారు. సో మీరు వేసిన రన్నింగ్ లోకి వచ్చి వర్క్స్ అబౌట్ టు స్టార్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సార్ చేతుల మీదుగా స్టార్ట్ చేసేసి జస్ట్ అంటే ఒక చెట్టు పెంచాలి అంటే విత్తనం వేసి దాన్ని సేఫ్ గార్డ్ చేసి కొద్దిగా కాండం పెరిగే వరకు పెంచితే అక్కడి నుంచి అదే పెరిగిపోతాం. మన ఎవరు సార్ మల్టీ టాలెంటెడ్, ఆ విషయంలో సందేహం లేదు. కంప్యూటర్ లో నేను ఒక 10-12 నుంచి ఏమెయిల్ చూసుంటాను. పంపించేస్తున్నామనే రోజు వస్తున్నాను అనుకోలేదు. సడన్ గా డిక్లేర్ చేశారు వితౌట్ ఎనీ అన్నోన్ మెసేజ్. కాకపోతే దానివల్ల ఏంటంటే ఏపీ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఆ మీటింగ్ నాకు తెలిసి 2017 లో సేమ్ ఇలాగే జరిగింది నాకు కూడా. మచిలీపట్నం ట్రాన్స్ఫర్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇలాగే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చి కొంచెం ఫీల్ అయ్యాం. బట్ ఆ బాధ ఏంటో నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎనీహౌ ఏదైనప్పటికీ ఏపీ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ వెరీ క్వాలిఫైడ్ పర్సన్. సో ఆయన వస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎంటెక్ చేశారంటే నేను చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన ఇక్కడ ఆఫీసర్స్ లో కాకినాడ ఆఫీసర్స్ అందరూ డిప్లొమా ఉండొచ్చు. బట్ ఈ నీట్ కంప్లీట్ ఎంటెక్. అందులో ఎంటెక్ ఆయన క్వాలిఫికేషన్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సేమ్ అలాగే ఎప్పుడైనా ఆయనతో మాట్లాడినప్పుడు ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ గానే మాట్లాడవలసి వచ్చేది ఎప్పుడు. నాట్ ఓన్లీ ద ఎంటెక్ బట్ ఇది వెరీ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఈయన సాఫ్ట్వేర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మేము ఆయన ఎదురుకుంటే మేమేం చేసుకోవాలని కాదు, నేనైతే కామన్ అలా ఉండి ఆయనే చేసుకోవాలి. అంటే జస్ట్ ఫుల్ మోడ్ లో వెళ్ళింది అనమాట. అంతా అడిగేవారు ఆయన లోపల నుంచి తీసుకుంటే మనం స్క్రీన్ కనబడదు కదా, బ్యాక్ సైడ్ ఉంటాం. ఆయన చేస్తుంది అయిపోయాక అంతా నాకు వాట్సాప్ లో పెట్టిస్తారు. పెట్టిన తర్వాత పంపించండి మీరు ఎవరికైనా. సో ఆ సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్ మేనేజర్ లెజెండరీ డిపార్ట్మెంట్ ఇక్కడ కాకినాడ లో చిన్న డిపార్ట్మెంట్ కాదు. మా ఆఫీస్ దూరం కానీ యాక్చువల్ ఉండాల్సింది ఇక్కడ ఉండాలి ఈ స్టేషన్ లో. సో మేనేజర్ పార్ట్ 70-80% స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు. మొత్తం కోచింగ్ మెయింటెనెన్స్ కానివ్వండి, మొత్తం ఆల్ గూడ్స్ ట్రైన్స్ మెయింటెనెన్స్ కానీ అన్ని కూడా ఇక్కడే జరుగుతున్నాయి. సో మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఇక్కడ క్యారీ అయిన డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో దట్ ఏడిఎంఏ సార్ తో మాకు 1.5 ఏరియా పరిచయం. సో చాలా సౌమ్యులు. ఇప్పుడు కూడా సారు ఏదైనా వర్క్ ఉంటే కానీ డెవలప్మెంట్ కూడా నేను కూడా లాస్ట్ ఇయర్ చెప్పారు మన రాజు సార్ చెప్పినట్టు గోగినాడు సాయంత్రం డెవలప్మెంట్ అయింది అక్కడే మన ఎన్సీఓలో ప్లాట్ఫామ్ 2 అయింది. నేను వచ్చాను సార్ ఆ రోజు రాత్రి సుమారు 6:30 గంటల స్పెషల్ సార్ కూడా వచ్చారు. స్పెషల్ టైం డెవలప్మెంట్ అయింది. సార్ వచ్చారు. యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ రీడెవలప్మెంట్ చేసి వెంటనే కూడా ట్రైన్ ఆపరేషన్ బంద్ కాకుండా చాలా బాగా చేస్తారు. చాలా బాగా మౌంటైన్ చేస్తారు. సార్ చెప్పినట్టు రాజు సార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ కానీ కూడా సార్ నిష్ణాతులు. మేము చాలా మంది విన్నాం, అది చూసాం కూడా. సార్ ఈ సడన్ సర్ప్రైజ్ ఏమంటే సార్ కానీ సీడీఓ కింద సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ న్యూ అసైన్మెంట్ ఎట్ సికింద్రాబాద్ యాజ్ ఎ సీడీఓ. Again, I hope that SAR will become DMA and maybe post division Vijayawada. And again, we hope to meet with him for further remembrance.
థ్యాంక్ యూ సార్ ఫర్ ఆపర్చునిటీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఎవరినైనా కొంచెం ట్యాక్లేసినా వేరే వాళ్ళు మాట అందించుకోవడం ఎందుకని ఆయన ఉద్దేశం కానీ వేరే ఉద్దేశం లేదా సికింద్రాబాద్ లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మన ఏఎంఈ గారు సుకుమార్ సార్ ఈరోజు కాకినాడ నుండి ట్రాన్స్ఫర్ చేసి సికింద్రాబాద్ వెళ్తున్నారు. అసలు ఈ విషయం చూసి యాక్చువల్గా ముందు అందరూ షాక్ గా ఉంది. అంటే ఇంకా కొంత టెన్యూర్ ఉంటుంది ఇక్కడ. ఇది డెవలపింగ్ డిపో మంది చెప్పాలంటే డెవలపింగ్ డిపో. ఇటువంటి డెవలపింగ్ డిపోకి ఇటువంటి ఆఫీసులు ఉంటారు అని కొంతకాలం మనకి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మీరు అన్నట్టుగా రాజుగారు చెప్పినట్టుగా సికింద్రాబాద్ డివిజన్ కి అంటే అది జోనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని డీల్ చేసే కరెక్ట్ పర్సన్ ఈయన అయి ఉంటారని ఆఫీసర్స్ అనుకున్నారు కాబట్టి ఆయన అక్కడ తీసుకెళ్తారు ప్రమోషన్ లోని అంటే పని చేయగలం. అదే సేమ్ మెంటాలిటీ నేను చాలా చూశాను. ఏ వర్కైనా సరే పెండింగ్ అనేది ఉండకూడదు, పోస్ట్ పోన్ అసలు ఉండకూడదు. ఈ రోజు అవ్వాల్సిందే పని. ఎందుకంటే అది పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ అవుతా ఉంటుంది ఇంకా. అదేవిధంగా మనకు రావాల్సిన వీళ్ళైతే సంవత్సరం పెట్టింది, మనకు రావాల్సిన వర్క్స్ అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. ఈ రోజు జనాలు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అందుకని సార్ వచ్చిన తర్వాత అండి పెండింగ్ యూనిట్స్ అన్ని కూడా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సార్ అక్కడ ఓన్ హ్యాండ్స్ తోటి మొత్తం తయారు చేసి పంపించారు. అందులో భాగంగానే మనకి డెవలప్మెంట్ వర్క్స్ ప్రపోజల్స్ మొత్తం అన్ని శాంక్షన్ అయినాయి. ఇంతకుముందు ఏమి అందరూ కూడా మంచి వాళ్ళు అందరూ కూడా, కానీ ఈ డ్రాఫ్టింగ్ వాళ్ళకి తెలియదు. డ్రాఫ్టింగ్ తెలియక వాళ్ళు లేట్ చేశారు, కొంతమంది వదిలేశారు. కానీ సార్ స్వయంగా ఇవన్నీ మనకు కావాలి, ఈ కాకినాడ డిపో అభివృద్ధి చిన్నపోవడం కారణం ఇవి లేకపోవడమే అని చెప్పేసి ఆయన స్వయంగా మొత్తం అన్ని బయటకు తీయించి బిల్డింగ్ ఏమున్నాయి కావాల్సినవి ఏమున్నాయి మన ప్రపోజల్స్ లో ఈ 25 into 30 సెట్ కావాలంటే 50 into 75 అవ్వండి. ఎంత పెద్ద సెట్ ఉన్నా మంచిది, మనకి బోర్డు ఏరియా ఉంది ఇక్కడ. అది ఆయన డెవలప్మెంట్ కి ఎక్కడ స్కోప్ ఉందో మొత్తం అన్ని కూడా మనకు కావాల్సిన విధంగా ఆయన డ్రాయింగ్ తీసి మొత్తం అన్ని తీసి పంపించి జరిగింది. చాలా కష్టపడారు దానికోసం. ఆయన ఎన్నో 9-10 వరకు ఉండి మా ఇన్ఛార్జ్ గారిని పెట్టి పోలీస్ గారిని పెట్టి అవన్నీ తయారు చేసి పంపించే సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన మనం అనుకున్నట్టుగా ఆయన చెప్పినట్టుగా అక్కడ చెప్పేది చాలా మటుకు కాకినాడకి డిసిప్లిన్ అయితే మాత్రం తీసుకొచ్చారు, నో డౌట్. అందులోని ఈ డిసిప్లిన్ ని మనందరం కంటిన్యూ చేస్తేనే ఆయన హ్యాపీగా వెళ్ళగలరు. ఇక్కడ ఉంది దయచేసి మీ అందరూ గమనించగలరు. ఆయన అయితే మేము ఫీల్ అవ్వద్దు, స్టాఫ్ అందరూ కూడా. ఆయన ఇక్కడ వెళ్ళినా సరే మనం ఆయన గుర్తు పెట్టుకున్నాం నిజంగా అంటే దాన్ని మనం కంటిన్యూ చేయాలి. దానివల్ల మన అందరికీ లాభమే తప్పించి నష్టమే కాదు. దయచేసి మీ అందరూ గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీరు చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకుంటాను ఇంకా. కాకపోతే ఆఫీసర్ వాళ్ళ కోరిక చచ్చిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% చెప్పేశారు అందరూ. రాజు గారు మెజారిటీ అంతా చెప్పేశారు. మిగిలిన ఏమైనా ఉందా అని కూడా చెప్పేశారు. లాస్ట్ లో కే శ్రీనివాస్ గారు చెప్పేశారు. కొన్ని విషయాలు రాజు గారు చెప్పినంతా కూడా ఆయన లెవెల్లో చెప్పారు. అంటే పైన బోర్డు ఏఎంఈ గారు కానీ ఆయన లెవెల్ కానీ ఆ కింద కానీ చెప్పారు. నా లెవెల్ మాత్రం నేను చెప్తానండి. మనకి రైల్వేలో ఒక సామెత ఉంటుందండి, పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది అనే సామెత ఉంటుంది. అలాగే పాత వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఆవిడ ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది అనుకోండి, అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ మన ఏఎంఈ గారు ట్రెండ్ ఫాలో అవ్వలేదండి, కాకినాడలో ట్రెండ్ సెట్ చేశారు. ఈజ్ ఏ ట్రెండ్ సెటర్ అండి. ఎందుకంటే ఆయన ఏం చేశారు అన్నది అందరికీ తెలుస్తుంది, ఏం సెట్ చేశారు అన్నది, డిపోని ఏ విధంగా తీసుకెళ్లారు అనే విషయాలు అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఫిట్ అంటూ ఇచ్చామంటే కనుక అది ఇక్కడ ఎవరైనా మన హై లెవెల్ ఆఫీసర్ అని లేదంటే ఎండూట్లో ఎవరైనా చెక్ చేసుకుని ఆ రోజు అవని లేదంటే 10 days తర్వాత అవని ఇప్పుడు చెక్ చేసినా కూడా మీరు 100% తెలియదండి. ఇంతకుముందు ఎవరైనా కూడా మెటీరియల్ ఏదైనా అడిగితే వస్తుందని తప్ప ఇంప్రూవైజ్ కోర్స్ ఉంది కదా, మీరు ఎందుకు తెప్పించట్లేదు, మీరు ఎందుకు ఇవ్వరు అన్న మాత్రం ఎవరు బాండెడ్ అడిగిన వాళ్ళు ఎవరు లేదు. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చిన తర్వాత మాకు ఇది కూడా ఉపయోగపడింది. ఆ తర్వాత మేము ఐఆర్ఎస్ లో ఉన్న ఎల్హెచ్పీ అప్గ్రేడ్ అవ్వక ముందు ఐఆర్ఎస్ లో ఉండేవాళ్ళు సార్. అప్పుడు నేను అనుకున్నామండి అందరికీ కూడా అన్ని విషయాలు తెలియదు. అలాగే ట్రైనింగ్ పంపించారు. రీసెంట్ గా ఎల్హెచ్పీలో మేము ఈ వీల్ చైర్లింగ్ అరేంజ్ చేయలేక అది రెక్టిఫై చేయలేక విజయవాడ నుంచి టీమ్ తీసుకొచ్చేది. అవి వచ్చిన తర్వాత మేము చాలా విషయాలు
తెలుసుకున్నాం. ముందు ముందు కూడా మేము విషయాన్ని తగ్గించాము అని మీతో అనిపించుకున్నాం అనుకున్నాము. వాళ్ళు ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, కానీ మీరు లేకుండా మాకు సడన్ గా షాక్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీ నుంచి అయితే నేను ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ముందు ముందు కూడా అదే విషయాల్లో మేము కొనసాగించడానికి ప్రయత్నిస్తాం సార్. నాకు ఈ అవకాశం మీకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఆ సిచ్యువేషన్ నాకు నచ్చలేదు. సార్ వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. మీకు ఎలా నచ్చలేదు, నాకు అలా నచ్చలేదు. ఎలాగంటే సార్ నాకు ఫస్ట్ పరిచయం ఎక్కడంటే ఒక పిహెచ్ఓడి ఫంక్షన్, మా ఇద్దరికి అవార్డు వచ్చింది. ఫస్ట్ పేరు అయింది, సెకండ్ పేరు నాది. అప్పుడు పక్క సీట్లు కలుసుకున్నాం, మాట్లాడింది మీరు సార్. అప్పుడు నేను ఏడి నారాయణ లోపు షెడ్, సార్ ఏడిఎంఈ కాజీపేట డీజిల్ లోపు షెడ్. నాకు సాచురేషన్ లెవెల్స్ అవి బాగానే ఉన్నాయి. సార్ మాత్రం సివియర్లీ ఎఫెక్ట్. ఆయన కాజీపేటలో చాలా అసలు చాలా అంటే మెడికల్ గా చాలా ఇబ్బంది పడి చేసి మన కళ్ళ ముందు ఇలా కనబడుతున్నారు. సరే మేమిద్దరం ఒక విధంగా అనుకున్నాము. సార్ నాకంటే ఒక 10 రోజుల ముందు ఇక్కడికి వచ్చారు కాకినాడ ఏడిఎంఈగా. నేను ఈయన తర్వాత ఒక 10 రోజులు నేను ఏడి తుని తుని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు కాకినాడ కూడా నా సెక్షన్ కాబట్టి ఈ గ్యాంట్రీ మోడల్ వాటర్ లైటింగ్ ఇవన్నీ అన్ని ప్లాన్ చేసాం. తర్వాత కాకినాడ పోర్ట్ సెకండ్ లీడ్ లైన్ ఇవన్నీ వర్క్స్ మీరు కూడా వస్తారు. మీరు హ్యాపీ. అంటే మీ నుంచి కూడా నా గురించి వచ్చారంటే లక్కీయెస్ట్ పర్సన్ అనిపించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్సీ టీఆర్డీ గారికి, ఎస్ఎంఆర్ గారికి, ఎస్ఎస్సీ జనరల్ శ్రీనివాస్ గారికి, ఎస్ఎస్సీ ప్రైవేట్ రామబాబు గారికి, సీనియర్ సూపర్వైజర్ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్ కాదు. అందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. సార్ లాస్ట్ 2 days నుంచి సార్ చాలా నలిగిపోతున్నారు. ఫ్యామిలీ ఫాదర్ మదర్, ఓల్డేజ్ ఫాదర్ మదర్, అత్తగారు మామగారు, బామ్మది ఇప్పుడు ఎంతో తేడా ఉంది. ఆయన పెద్ద సపోర్ట్ చేయలేరు. ఆ పరిస్థితుల్లో సారే ఇంకన్నీ చూసుకోవాలి తప్పనించింది. ఆ పరిస్థితిలో సడన్ గా ఈ ట్రాన్స్ఫర్ వచ్చింది. అదేంటంటే అది లాస్ట్ 2 days నుంచి ఒకసారి అలా డైరెక్ట్ చూస్తూ ఉంటున్నారు. ఆ టైం అలా వచ్చింది. ఆ సార్కి మళ్ళీ భయపడాలి, మేము భయపడాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది పనిష్మెంట్ అనుకున్నాము, కానీ అది మనం గుర్తించాలని సంతోషిస్తాం ఈ అకేషన్లో. మనకి ఏంటంటే హైయర్ లెవెల్లో మనం గుర్తించారు. ఇప్పుడు సారు బాధపడుతున్నారు. డివిజన్ లో పెద్ద డిపో, కోచింగ్ డిపో కాకినాడ, జోనల్ లో ఎస్సీఆర్ బిగ్గెస్ట్ డిపో, సెకండ్ రేట్ నవ్వు ట్రబుల్సమ్ డిపో. బట్ అందులో కొన్నైనా సార్ సాల్వ్ చేయగలుగుతారు 100%. బట్ నలిగిపోతారు అనమాట 100% వాస్తవం. సార్కి తెలుసు, ఆ విషయం ఆఫీసర్స్కి తెలుసు. ఆర్ట్ వేస్టేజ్ లో ఇంకా సార్కి ఆర్ట్ చేస్తారు. పాజిటివ్గానే తీసుకోండి సరే డిపో విషయానికి వస్తే 2 యాక్టివిటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి కోచింగ్, రెండోది ఫ్లైట్. రాజు గారు ఎలాంటి అంటే దారులు అండి. రాజు గారు ఇవన్నీ కూడా చూడని మీరు వీళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి క్రియేట్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ హ్యాపీగా చేయగలిగాను. ఈ 2 ఏళ్ళు నేను చేయడం అనేది నాకు గొప్పతనం కాదు. ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటంటే సీనియర్ సూపర్వైజర్స్. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, రాజుగారు అవనండి, లేదంటే కే శ్రీనివాస్ గారు అవనండి, లేదంటే ఆనందబాబు గారు అవనండి, వై శ్రీనివాస్ గారు అవనండి, ఈ ఫ్రంట్ ఎండ్ ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటారో డిపో కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చక్కగా మీరు చెప్పి
ఇలా ఉండకూడదు అబ్బాయి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే డిపో బాగుంటుందని ఎప్పుడైతే చెప్తారో వచ్చేసి ఆఫీసర్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వచ్చినప్పుడు హ్యాపీగా పని చేసుకుంటాడు. నా లెవెల్లో నేను పనిచేశాను అంటే కారణం ఏంటంటే మీ కోఆపరేషన్, మీ యొక్క డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్. మీరు సరిగా లేకపోతే నేను ఏం చేసినా సరే ఉపయోగం లేదు ఇక్కడ. సో ఆ విధంగా కోచింగ్ కానీ ఫ్లైట్ కానీ ప్రతి సూపర్వైజర్ కష్టపడేవాళ్ళే, ప్రతి స్టాఫ్ కష్టపడేవాళ్ళు. సో ఈ కష్టపడే వాళ్ళ దగ్గర నేను పనిచేయడం అనేది నాకు హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను ఇంటికి దగ్గర రావడానికి ఇంతకుముందు కూడా నాకు అవకాశం వచ్చింది. కాజీపేటలో ఉన్నప్పుడే కూడా కాకినాడకి యాడ్ అవుతుంది, ఏమైనా వెళ్తావా అని అడిగినప్పుడు సెక్రటరీ లేదు సార్ ఇంటికి దగ్గరగా నేను ఉండను. ఇంటి ఎండ్ అవుతుందంటే ఈ రిలేషన్ తెంచుకుని వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. దట్టు ఎంత మంచి డిపోలో చేసి వెళ్ళడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకటి ఇంటి దగ్గర, రెండోది ఇక్కడ. సో రెండు కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఆల్మోస్ట్ నాకు ఫ్రైడే వచ్చింది నాకు ఆర్డర్. ఫ్రైడే టూ 3 months నుంచి. సో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత తీసుకోలేదు. ఫస్ట్ సెకండ్ చూసి థర్డ్ చూసేటప్పటికి నాకు షాక్ అయింది. 8 o'clock అప్పుడే డిపో నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి జస్ట్ ఒకసారి చూద్దామని చెప్తే ఓవా ఉంది, ఆఫీస్ ఆర్డర్ ఉంది. ఓవో చూడగానే సరే ఎక్స్పెక్టెడ్ ఇదే కదా, ఫ్రైడే జనరల్ గా రిలీజ్ అయ్యే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఆర్డర్స్ వస్తాయి, నార్మల్గా ఎక్స్పెక్టెడ్ కాబట్టి సీరియస్ ట్రాన్స్ఫర్ అని అనుకుంది. బట్ దానిలో నా పేరు ఉండడం అనేది అసలు షాకింగ్, ఫుల్ షాక్ అసలు నాకు. సో అప్పటి నుంచి నాకు కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తాయి నన్ను చూసి వాళ్ళను, ఎందుకు నేను ట్రాన్స్ఫర్ చేశాను అక్కడి నుంచి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. నేనేం అడుగుతాను, నాకు ఇంటి దగ్గరలో ఉన్నాను, మంచి డిపోలో ఉన్నాను, నాకు ఏ విధంగా ఇబ్బంది లేదు, కొన్ని హైర్ అఫీషియల్స్ ఏమైనా ఇబ్బంది ఉందా అంటే అది కూడా లేదు. ఈసీఎంఈ గారి ఇన్స్పెక్షన్ అక్టోబర్లో పడుతుంది, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇన్స్పెక్షన్ వచ్చి అది కూడా సక్సెస్ఫుల్లే. బట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాను అనేది ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఎవరిని అడిగినా సరే నాకు తెలియదు ఈసీఎంఈ ఏమన్నా వేసాం, అదే ఆన్సర్ వస్తుందో. వేరే ఆన్సర్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఎందుకు వేశారండి. సో అవి తీసుకుంటే ఈ డిపో కంటే ఆ డిపో చాలా పెద్దది. ఒకటి చేస్తానా చేయనా అనేది పక్కన పెడితే ఈ మంచి డిపో, ఈ మంచి వాతావరణం వదిలేసి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళని అంటే నేనేంటంటే ఇంకా 1 year ఉంటాము, సో ప్రాబ్లం ఏమి లేదు కాబట్టి ఇంకా 1 year ఉంటాము. మెంటల్గా ప్రిపేర్ కాలేదు అసలు. సో ఇంకా 1 year తర్వాత 3rd year అయిపోయిన తర్వాత మెంటల్లీ ప్రిపేర్ అయిపోతాం. ఎందుకంటే 3 years తర్వాత ఎట్లాగూ వెళ్ళాల్సింది ట్రాన్స్ఫర్. ఆఫీసర్కి ఖచ్చితంగా 3 to 4 years మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ మెంటల్ గా ప్రిపేర్డ్ ఏమో ఈ విధమైన డిప్రెషన్, ఈ విధమైన ఆలోచనతో నైట్ నిద్రపల్లి కొద్దిగా ఇబ్బంది పెట్టి తర్వాత మళ్ళీ నార్మల్గా మన స్టేజ్ లో మనం తెచ్చుకున్నాం విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ హార్డ్ వర్క్. సో ఆ రెండింటినీ కూడా మీరు అధిగమిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ కోర్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లో ఎవరి మీద కోపపడి ఉంటే ఏమన్నా ఇప్పుడు కూడా మమ్మల్ని ఏదో గైడ్ చేశారు కానీ ఏ రోజు కూడా మమ్మల్ని కోపడలేదు సార్. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి కొద్దిగా బాగుంటుంది సార్. కాకపోతే మీరు సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ టాస్క్లకి అలవాటైపోయి కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం కష్టమే. కాకపోతే మీరు ప్రతిదీ కూడా ఛార్జింగ్ గా తీసుకుంటారు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు సార్. సికింద్రాబాద్ డిపోని కూడా మాకన్నా బాగా తీర్చిదిద్దేవాళ్ళు. అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, ప్రతి డిపోలో ఉంటాయి. కాకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఎవరిని చూస్ చేసుకోవాలన్నది వాళ్ళు చూస్ చేసుకోవడంలో ఆ టికెట్ మీకు తగిలింది. థ్యాంక్ యూ సార్ గారు. థ్యాంక్ యూ సార్.
భీమిరెడ్డి సతీష్, తొగ్గయ్య, సుమా శ్రీనివాస్, స్టాఫ్ అంతా తరఫు నుంచి మన ఆర్ఎస్వి ప్రసాద్, సత్యబాబు, మరి ఎస్ఎస్సీ వచ్చి సోమలకోటి గారు పూలమాత్రం పట్టిస్తున్నారు. కొంచెం ఎవరైనా వారే శ్రీను వెంకటేశ్వర వెనక చూసే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. మన కాకినాడ సిఎండబ్ల్యూ డిపో తరఫు నుంచి డైమండ్ క్వాలిటీ ఇస్తున్న ఏఎంబీ గారికి డిపో తరఫు నుంచి 24 క్యారెట్స్ గోల్డ్ మెడల్ కి సాయం. ఇది మీ అందరూ స్టాఫ్, సూపర్వైజర్స్, మినిస్టర్ స్టాఫ్ అందరి సహకారంతో మనం 5 grams గోల్డ్ సార్కి 24 క్యారెట్స్ చిరుకానికి ఇది ఆయన 2 years సర్వీస్ కి. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. ఈరోజు అటెండ్ అయిన మన ఏపీ గారిని వీడ్కోత్సవంలో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టాఫ్ కి, సూపర్వైజర్స్ కి, అప్రెంటిస్ స్టాఫ్ కి, మన ఎన్సీసీ స్టాఫ్ కి, మినిస్టర్ స్టాఫ్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఈ కల్చర్ ని ఇలాగే అలవాటు చేసుకుంటూ ఎవరు వచ్చినా ఎవరు వెళ్తున్నా సరే ఇలా సాధారణంగా ఆహ్వానిస్తూ సాధారణంగా సాగిపోయే కల్చర్ మన కాకినాడలో ముందు నుంచి ఉంది. ఇది ఎక్కువ ముందు కూడా కొనసాగిద్దాం. అందరూ యూనిట్గా ఉంటే ఏదైనా సాధించగలమన్న దానికి ఇది ఒక నిదర్శనం. అందరూ వెళ్ళిపోకుండా ఉంటే ఎంట్రన్స్ లో మన కార్ పార్కింగ్ దగ్గర అందరూ కలిపి గ్రూప్ కూడా తీసుకున్నాం. సార్ని గుర్తు చేసుకోవడానికి వీలుగా ఉంటది, మనకి గుర్తుగా ఉండడానికి అందరూ ఫోటో తీసుకున్నాం. అందరూ ఎవరైనా వెళ్ళిపోకండి. ఓకే, ఈ సమావేశాన్ని సభని ఎంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మీరు అందరూ నడుస్తారు ఎక్కువ.